అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక 2 కారణాలు టూకీగా మనం చెప్తున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహామును అన్ని విషయములలోనూ యెహోవా ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన చాలు. చదవబడిన వాక్య భాగంలో దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో ఇది ఉంది, ఇది లేదు అనటానికి వీలు లేకుండా అబ్రహాముని అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఎంత బలంగా దీవించబడినా ఆ రోజుల్లో అబ్రహాము డేరాల్లోనే నివాసం చేస్తూ ఉండేవాడు. వాళ్ళు స్థిరముగా ఒక చోట లేరు. కొంతకాలము ఒక ప్లేస్లో, ఆ తర్వాత డేరాలను తీసుకొని మరలా మరొక ప్లేస్కి వెళ్ళటం, ఆ తర్వాత మరొక ప్లేస్కి వెళ్ళటం, ఇలాగా అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. ఏదేమైనా అబ్రహాము దీవించబడ్డాడు. తన ఇంటిలో పని వాళ్ళు వచ్చారు, ఆస్తి పరంగా దీవించబడ్డాడు, మరి ఆర్థిక పరంగా దీవించబడ్డాడు, పనివాడు పరంగా దీవించబడ్డాడు, సంతాన పరంగా దీవించబడ్డాడు. అన్ని విధాలుగా అబ్రహాముని కొదువు లేకుండా, కొరత లేకుండా దేవుడు అబ్రహాముని చేయటానికి ఆయనలో ఉన్న 2 కారణాలు నేను మీకు చెప్తాను. ఒక కారణం ఏంటంటే, అబ్రహాము శరీర సంబంధమైన సంబంధాన్ని వదిలివేశాడు. శరీర సంబంధమైన మనుషులను, తన బంధువులను, తన ఇంటి వారిని, శరీర సంబంధమైన బంధువులు, అన్నదమ్ములు, పెదనాన్నలు కానీ లేకపోతే బాబాయిలు కానీ, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అతను వదిలివేసి ఆత్మ సంబంధమైన దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. మొదటి రీజన్ ఏంటంటే, ఒక మనిషి దీవించబడాలంటే లోక సంబంధమైన వ్యవహారాల్లోనూ, లోక సంబంధమైన మనుషులతోనూ కనెక్షన్ పెట్టుకోకూడదు. లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన పద్ధతులు ఇవన్నీ ఎలాగుంటాయంటే ఆధ్యాత్మిక జీవితాన్ని అణిచివేస్తాయి. ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించాలంటే శరీర సంబంధమైన ఫ్రెండ్స్, శరీర సంబంధంగా ఉండే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వారు శరీర సంబంధమైన విషయాలే మాట్లాడతారు. ఈ భూమి మీద మనం శరీర సంబంధమైన ఆలోచనలకు ఎక్కువగా తాగుండేది కనుక ఆ స్నేహాన్ని మొట్టమొదటగా వదిలేయాలి. ఆత్మ సంబంధమైన దేవునితో నువ్వు సహవాసం చేయడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నీ ఆత్మ సంబంధమైన దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తుందో నీవు ఈ భూమి మీద ఆశీర్వాదం పొందడానికి నెంబర్ 1 అవకాశం ఉంటుంది. అబ్రహాం చేసిన పని మొట్టమొదట అదే. అందరినీ వదిలివేసి, తన ఉన్న ప్రాంతాన్ని వదిలివేసి దేవుడు చెప్పిన ప్రాంతానికి రావటం, దేవుడు ఏమి చెప్పాడో దానికి లోబడటం, దేవుడు చెప్పిందే చేయటం, దేవుని మాట వినటం అబ్రహాం జీవితంలో ఉంది కనుక దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా వర్ధన చేయడం ప్రారంభించాడు. నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, అబ్రహాము జీవితంలో బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. ఆదికాండం
13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి చేరెను. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. తాను మొదట బలిపీఠము కట్టిన ప్రాంతానికి చేరెను. మొదట ఎక్కడ? 12వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాను అని చెప్పగా అతడు తానుకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి చేరి గుడారము వేసి అక్కడ యెహోవాకు మరి ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. బలిపీఠం యొక్క అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం అని అర్థం. బలిపీఠం అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం. నువ్వు ఏ ప్లేసులోనన్నా ఉండు, ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు బలిపీఠం కట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ బలిపీఠాన్ని కూడా ఎందుకు కట్టారు, ఆ రోజుల్లో బలిపీఠం గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అన్ని విషయాలు ధ్యానం చేస్తే కుడితిగా ఉండింది కనుక బలిపీఠాన్ని కట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలులను అర్పించేవాళ్ళు. అక్కడ ఆ బలులు దేవునికి ఇంపైన సువాసనగాను వెళుతూ ఉండేవి. ఆ సువాసనను దేవుడు ఆగ్రహించేవాడు. ఇలాగా బలిపీఠాలు కట్టడం మన పితరులు ప్రారంభించారు. ఈ బలిపీఠాన్ని ఎలా కట్టాలి అని వాక్యంలో రాయబడిందంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము 24-25 వచనాల్లో ఒక మాట రాయబడింది. దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పించవలెను. నీ నామమునకు జ్ఞాపకార్థముగా ఉండుటకు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠం కట్టేటప్పుడు ఆ రాళ్ళు శుద్ధి శానం తీసుకొని బాగా సతరం చేసి నువ్వు కట్టకూడదు. ఒకవేళ ఎందుకు కట్టకూడదు అనంటే నువ్వు శుద్ధి శానం తీసుకున్నప్పుడు అదేదో ఒక రూపంగా ఏర్పడింది కనుక ఉన్న రాయిని ఉన్నట్లుగానే ఆ రాళ్లతో నువ్వు బలిపీఠం కట్టాలి, చదవాలి. దానికి ఏదన్నా టాఫీ కానీ ఏమి తగలనివ్వకు, అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద కనబడనివ్వద్దు, ఎక్కకూడదు. చాలు. బలిపీఠాన్ని కట్టేవాడు ఎలా కట్టాలంటే రాళ్ళు తీసుకొని 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టేవాడు. 12 రాళ్ళు అపోస్తులకు గుర్తుగా ఉంది. బలిపీఠం కట్టేటప్పుడు ఆ రాళ్ళని పేరుస్తూ లైన్గా బలిపీఠం కట్టేవాళ్ళు. ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చేవాళ్ళు. ఇసాకుని బలిచ్చేటప్పుడు అదే పని చేశాడు ఆయన. ఏం కట్టాడు ఆయన? బలిపీఠం కట్టాడు. కట్టి దాని మీద కట్టెలు పేర్చాడు. బిడ్డను బలి ఇవ్వటానికి దాని మీద పడుకోబెట్టాడు. నువ్వు బిడ్డను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, గొర్రె ఉంది దాన్ని తీసుకొచ్చి బలివు అన్నాడు, పొట్టేలు ఉంది దాన్ని తీసుకొచ్చి బలివు అన్నాడు. కాబట్టి బలిపీఠం కట్టే విధానం ఎలాగుండాలంటే చెక్కబడిన రాళ్లతో కాకుండా ఉన్న రాయి ఉన్నట్లుగానే దాని మీద ఏ పనిముట్టు ఉపయోగించకుండా నీవు బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. అక్కడ బలులను అర్పించాలి. ఈ అర్పించిన బలి కట్టెలు పెట్టి ఒకవేళ గొర్రెనో ఎద్దునో
ఒకవేళ నువ్వు అర్పించినప్పుడు అది అక్కడి నుండి కాలుతూ ఉండగా అక్కడి నుండి వెళ్ళే పొగ దేవునికి అది ఇంపైన సువాసనగా ఉండేది అన్నాడు. అది ఆ రోజుల్లో. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనే బలి పశువుగా వధించబడిన తర్వాత ఇప్పుడు కట్టే బలిపీఠాలు మనం ఎలా ఉండాలంటే ప్రార్థన బలిపీఠాలుగా ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. రాత్రి మీకు చెప్పాను, అరణ్య మార్గమున దోపము వలె వచ్చుచున్న వీరు ఎవరు? అరణ్య మార్గమున దోపము వలె వచ్చుచున్న వీరెవరు? ఒక దూపం వస్తుందంటే ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరి వస్తుంటే ఆ దూపం ప్రభు సన్నిధికి చేరుతుంది. ప్రకటన గ్రంథంలో ఆ దూపమే పరిశుద్ధుల ప్రార్థనలు అని వ్రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలు మొట్టమొదటగా ఆశీర్వాదం పొందాలి, దేవుని దీవెన నీ మీదకి రావాలి అని నువ్వు ఆశపడినట్లయితే లోక సంబంధమైన కనెక్షన్ నువ్వు దూరంగా ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనలకి, లోక సంబంధమైన ముచ్చట్లకి నువ్వు దూరంగా ఉండాలి. దేవునికి నువ్వు సమీపం అవ్వాలి. నీ బంధువులను, నీ స్వజనులను విడిచి ఆత్మ సంబంధమైన బంధువులతో నీ కనెక్షన్ ఉండాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలతో నీ సంబంధం కలిసి ఉండాలి. లేదులే ఎంతైనా నా వాళ్ళు అని ఒకవేళ నువ్వు బంధువులతో ఉండొద్దని కాదు అని అర్థం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ నీ ఎక్కువ సంబంధం ఆత్మీయులతో కలిసి ఉండటం అనేది నీకు ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన దేవుడితో కలిసి ఉండటం అనేది నీకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి బలిపీఠాలు మన పితరులు ఏం చేశారంటే ఆ దినాల్లో బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. బలిపీఠం అంటే దేవుడు మాట్లాడిన తర్వాత, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇదిగో మీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను, ఇదిగో మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు చేస్తాను, ఇదిగో మీ సంతానాన్ని ఇసుకురీడములు చేస్తానని ఇలాగ దేవుడు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు శిరస వహించి దేవుడు ఈ పని చేయబోతున్నాడు అని ఒక బలిపీఠాన్ని వాళ్ళు కట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. బైబిల్లో చాలా మంది బలిపీఠాలు కట్టారు. మీకు టూకీగా కొన్ని బలిపీఠాలు చూపిస్తాను. ఆ బలిపీఠాల యొక్క అర్థం ఏంటంటే ప్రార్థన జీవితం. ఆదికాండం 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు ఒక బలిపీఠము కట్టి పవిత్రమైన పశువులన్నిటిలో నుండి కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి ఈ భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది గనుక నేను ఇప్పుడు తీసుకొచ్చిన జలప్రళయం మరలా నేను తీసుకొని రాను. జలప్రళయం పూర్తయిపోయింది. వాడలో నుండి నోవాహు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. దేవునికి ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. దేవునికి ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలము నీ ఇంట్లో ఉండాలి. ప్రార్థనా స్థలం. దేవుని మందిరాలే బలిపీఠాలు. ఈరోజు దేవుని మందిరమే ప్రార్థించే స్థలం. నీవు ప్రార్థన చేయడానికి నీ ఇంట్లో కూడా ఒక స్థలం ఉండాలి. మన ఇంట్లో ఎక్కువగా గొద్దులాడుకుంటూ ఉంటాం, అవసరమైనప్పుడు తెలుగు మాట్లాడుకుంటూ ఉంటాము. మన ఇల్లు, మన పొజిషన్ వేరుగా ఉండేది. కానీ ఒక ప్రత్యేకమైన గది కానీ నీకు ఉన్నట్లయితే ప్రార్థన చేయడానికి అది అనుకూలమైన సమయం. దానికంటే ముఖ్యముగా దేవుని ఆలయమే ఒక బలిపీఠంగా ఈరోజు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన జలప్రళయం అయిపోయిన తర్వాత అంత భయంకరమైన జలప్రళయంలో నుండి మమ్మల్ని విడిపించావు కనుక దేవునికి ప్రార్థన చేయడానికి ఒక స్థలం కావాలని ఆయన చెక్కబడిన రాళ్లతో కాకుండా
మామూలు రాళ్లతో టాపీ వినియోగించకుండా, పనిముట్లు వినియోగించకుండా బలిపీఠాన్ని కట్టి అక్కడ పవిత్రమైన జంతువులలోను పవిత్రమైన పక్షులలోను బలిని అర్పించి అవి కాలుతూ ఉండగా వాటిలో నుండి వచ్చే వాసన దేవుడు ఆగ్రాణించాడు. అంటే దాని అర్థం ఏంటంటే నోవాహు అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నోవాహు అక్కడ ప్రార్థన చేస్తున్నాడో, నోవాహు దేవుని పాదాలు పట్టుకొని ఉన్నాడో, దేవాతి దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనుక ఇక మీదట నేను జల ప్రళయము రప్పించను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనుక జరగబోయే కీడు కూడా నేను రానివ్వను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక రాబోయే కీడులో నుండి కూడా నేను నిన్ను తప్పిస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ అదే చెబుతుంది, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఖాళీ దొరికినప్పుడు ఒక విశ్వాసిగా ఉన్న మనం ప్రార్థనలో ఎంతసేపు అయితే గడపగలమో అది చాలా విలువైన సమయం. అది బంగారం కంటే విలువైంది. అది చాలా విలువైన సమయం. ప్రార్థనకు సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నోవాహు చేసిన పని అదే. కాబట్టి ప్రార్థనకు ఆయనకు అవకాశం ఇచ్చాడు కనుక, ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట భూమిని నేను శపించను. ఎంతకు ముందు వచ్చినట్లు జల ప్రళయం ఇక భూమి మీదకి రాదు. నరులను నేను చూస్తున్నాను, వారి హృదయాలోచన మొత్తం చిన్నతనం నుండి చెడ్డది కనుక హృదయాన్ని శుద్ధి చేసుకొని నీతిమంతుడైన నోవాహులాగా హృదయాన్ని పవిత్రపరుచుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో, కల్మషము లేని హృదయముతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు నేను ఆలకిస్తాను. అదే కీర్తనకారుడు అంటాడు కదా, ఏమి రాయబడిందంటే, హృదయములో కపటము లేనివాడు, తన ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, అతడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడును. కపటము, మోసము ఇవన్నీ ఎక్కడుంటాయంటే కనబడని స్థలములో ఉంటాయి. కనబడని స్థలము, మోసము ఇవన్నీ ఎక్కడుంటాయంటే కనబడని స్థలము, అది హృదయ కేంద్రము. కాబట్టి మనిషి శుద్ధి చేసుకోవాల్సింది ఏంటంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధపరచుకొని. ఆ రోజు నోవాహు ఎలాగైతే దేవునికి బలిపీఠం కట్టి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడో, అలాగే ఈ రోజున మనము మన కుటుంబాల్లో బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థన చెయ్యాలి. అంటే బలిపీఠం కట్టుకోవటం అంటే నువ్వు వెళ్ళిపోయి ఒకవేళ గుంటూరు దగ్గర ఉన్న కొండలోకి వెళ్ళిపోయి ఇంత రాళ్ళు తీసుకొచ్చి పేర్చుకోమని కాదు దాని అర్థం. నీ ఇంటిలో ఒక ప్రత్యేకంగా మోకాళ్ళ బలిని అర్పించాలి. నీ ఇంటిలో జీవఫలాన్ని అర్పించాలి. నీ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాలి. సమయము దొరికిన కొలది నువ్వు ప్రార్థన చేస్తే అది నీ కుటుంబానికి ఆస్తిగాను అంతస్తుగాను మారుతుంది. అబ్రహాము జీవితంలో అన్ని విధాలుగా ఆశీర్వదించబడటానికి రెండవ కారణం ఏంటంటే ఆయన బలిపీఠాన్ని కట్టాడు. ఆయన ఏం కట్టాడు? బలిపీఠము, ప్రార్థన బలిపీఠం చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన లేని జీవితాలంట నీరు లేని ఎడారిలాగా ఉంటాయి. ప్రార్థన లేని జీవితాలు నీరు లేని ఎడారి. ఎడారిలో ఏ వృక్షం పెరగదు. కనుక ప్రార్థన ద్వారా మనం ఏమైనా సాధించగలము. నేను వాక్యం చెప్పి రావడానికి మొన్న పూనూరు వెళ్ళాను. పూనూరు నుంచి వస్తూ చిలకలూరుపేటలాగి షాలేం రాజు గారి యొక్క చర్చి చూడటానికి వెళ్ళాను. రాత్రి 1 గంటప్పుడు వెళ్ళాను. నేను ఎంతవరకు పేట పక్కనే ఉన్న ఇప్పుడు వెళ్ళలేదు, చూసి వద్దామని వెళ్ళాను. వెళ్తే ఉదయకాలపు ఆరాధనకి 15,000 మంది, రెండో ఆరాధనకి 20,000 మంది సమకూడతా ఉంటారు ఆరాధనలో. దాదాపు ఏంది నాయన అసలుకి ఏంది వ్యవహారం అంటే, ఆయన గంటల గంటలు ఇంటిని వదిలి గంటల ప్రార్థన ఉండటం ప్రారంభించేవాడు. గంటల ప్రార్థన, గంటల చేసే ప్రార్థన ఈ రోజున పునాది తొలి దినాల్లో ప్రార్థన పునాది వేసుకున్నాడు కనుక ఈ రోజున అనేక మంది జనానికి ఆయనలో నుండి కాంతి బయలుదేరి
వెళ్ళిపోయింది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఒక 10-15 కిలోమీటర్ల దూరంగా ఉన్న వాళ్ళందరూ ఆటోలు పెట్టుకునేవ్వండి, ఇంకా వాళ్ళకి ఉన్న అవైలబుల్ ఎలాగైనా ఉండేవండి, అలాగ సమకూడి ఆరాధన చేస్తూ ఉన్నారు. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది. కొద్దిసేపు నేను ప్రార్థన చేసుకొని ఆ రాత్రి పూట నేను రావడం జరిగింది. నేను ఎందుకు చెబుతున్నానంటే, నీవు ఇప్పుడు నీ స్థితి ఇప్పుడు కొంచెంగా ఉండొచ్చు, అది తొదకు మహాభివృద్ధి కావాలనంటే మనం అనుకోగానే అన్ని పనులు జరగవు. ఒకవేళ ప్రార్థన చేసిన వెంటనే నీకు కార్యాలు జరగకపోవచ్చు, నువ్వు అడిగిన వెంటనే అద్భుతం జరగకపోవచ్చు. కానీ ప్రార్థన చేయటం మానబాకు, బలిపీఠం కట్టడం మానబాకు, మోకరించడం మానబాకు. పదే 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 ఏ విషయం కొరకైతే నువ్వు అడుగుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సహాయము చేస్తాడు. జనములను అడుగుతున్నావా, నాకు స్వాస్థ్యముగా ఇవ్వమని, బూదిగంతాల వరకు సొత్తుగా నీకు స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒకవేళ ఆశీర్వాదం భూ సంబంధమైనది కావాలని అడుగుతున్నావా, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఇస్తాడు. అయితే భూ సంబంధంగా ఒకవేళ ఆస్తి, ఒకవేళ ద్రవ్యము కానీ పెరిగితే, ఒకవేళ డబ్బు కానీ ఎక్కువైపోతే ఏమైందంటే అక్కడ నరహత్యలు ప్రారంభమవుతాయి. ఏం ప్రారంభమవుతాయి? ఆస్తి కోసమే కదండి. ఎవరు కొట్టుకున్న ఆస్తి కోసమే కదా. తగాదాలు వచ్చేది ఎక్కడ దాకా? ఆస్తుల దగ్గరే కదా. ఆస్తుల దగ్గరే కదా ఏ తగాదా వచ్చినా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఒక బలమైన ఆశీర్వాదం కావాలి అని అంటే నోవాహు బలిపీఠం కట్టినట్లుగా, అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా మనము కూడా బలిపీఠం కట్టడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. పవిత్రమైన జంతువులలోనూ పవిత్రమైన పక్షులలోనూ బలిపీఠం మీద దేవునికి అర్పించేసేవాడు, అవి కాల్చేవాడు అన్నమాట. అలాగా మనం కాల్చబడాలి, దైవ సన్నిధానంలో మనం కాల్చబడాలి, మనమే కాలుకైపోవాలి. దైవ సన్నిధానంలో కనిపెట్టే మనం, ప్రభు పాదాల దగ్గర ఉన్న మనం, మనలో నుండి వచ్చే ప్రార్థన దేవునికి ఇంపుగా మారాలి. అదే భక్తుడు దావీదు అంటాడు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. నేను చేసే ప్రార్థన నీ దృష్టికి అంగీకారముగా ఉంచు ప్రభువా. నా ప్రార్థనను అంగీకరించే విధంగా నేను అలాగుండాలి తండ్రి. కీర్తన గ్రంథంలో రాయబడింది, ఒకవేళ నువ్వు పాపములో ఉండి కానీ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన అది పాపము అయిపోతుంది, అది ఫలించదు. ప్రార్థన మనం చేస్తున్నప్పుడు పాపాన్ని వదలాలి, లోక సంబంధమైన వ్యవహారాలు వదలాలి, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ప్రతి విషయానికి దూరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే లోకస్తులు ఎవరు పలకరించొద్దని కాదు. బాబాయ్ అని పలకరించడం తప్పే ఉంది, మామయ్య అని పలకరించడం తప్పే ఉంది, అత్తమ్మ అని పలకరించడం తప్పే ఉంది, అత్త చూసిన దగ్గర నుంచి నీ పిల్లల్ని ఇవ్వ దొత్త అని పొద్దాక అంటే తప్పు. కానీ అందరూ పలకరించడం తప్పేం లేదు, కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకొని మూర్ఖులైన ఈ తరం వారికి నువ్వు వేరయుండి రక్షణ పొంది జీవవాక్యమును చేతబట్టుకొని నువ్వు లోకానికి జ్యోతిగా ప్రకాశిస్తూ ఉండాలి. ఏ తరం వారికి నువ్వు దూరంగా ఉండాలి? మూర్ఖంగా ఉన్న ఈ తరం వారికి నువ్వు వేరై ఉండాలి, ప్రత్యేకించబడిన వ్యక్తివై ఉండాలి. వేరుగా ఉండి నువ్వు రక్షణ పొంది నువ్వు జీవవాక్యాన్ని చేతబట్టుకొని నువ్వు దేవుని కొరకు మండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు స్వార్థపరుడు కాదు. తల్లిదండ్రుల్లో స్వార్థపరత్వం ఉండొచ్చు. తల్లి ఒక బిడ్డను ఎక్కువ చూడొచ్చు, తండ్రి ఒక బిడ్డను ఎక్కువ చూడొచ్చు. తల్లిదండ్రుల్లో స్వార్థం ఉండింది, కానీ దేవుడు స్వార్థపరుడు కాడు. నువ్వు నిజంగా దేవుని పాదాలు పట్టుకొని కానీ నువ్వు అడిగితే, నువ్వు నిజంగా దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చినట్లయితే, నీ హృదయములో ఉన్న బలహీనతను ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొంతమంది చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళ మనసులో ఒకటి ఫిక్స్ అయిపోతారు. ఎన్నన్నా చెప్పు, వాళ్ళ మనసులో ఏది ఫిక్స్ అవుతారో అదే చేసేస్తారు.
చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు చెప్పేది చేసేది ఒకటిగానే ఉండాలి. నువ్వు ఏం చెబుతావో చెప్పి నిన్నట్టుగా ఉండి నువ్వు చేయాల్సిన పనులను నువ్వు చేస్తా ఉంటే దేవుని కార్యాలు నీ పట్ల జరగటం చాలా ఆలస్యం అవుతుంది. దేవుని కార్యాలు నీ పట్ల త్వరతగా జరగాలి అంటే, దేవుడే కార్యాలు త్వరపెట్టాలి అంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పట్టుకొని ఆడుకోవాలి, కమిట్ అవ్వాలి, దేవునితో కమిట్మెంట్ చేసుకోవాలి. ఇది నేను ఇలా ఉంటాను, ఈ రోజు నుంచి ఎలా జీవిస్తాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా పద్ధతిని మార్చుకుంటాను. ఎందుకంటే నీ మనసులో ఒకటి ఉండింది, నువ్వు బయటకు ఒకటి చేస్తావు. నరుల హృదయాన్ని ఎరిగిన దేవుడు మన హృదయ అంతరంగములతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమి మనసులో అనుకుంటున్నావో, ఒకవేళ దేవుని చిత్తం కానిదైతే పక్కన పెట్టుకొని దేవుని చిత్తానికి కానీ నువ్వు లోబడినట్లయితే దేవుడు నీ పక్షాన అద్భుతం జరిగిస్తాడు. ఆదికాండం 13వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఆదికాండం 13వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉన్న ఇసుక రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము. నువ్వు ఎంతవరకైతే సంచరిస్తావో ఆ భూమి మొత్తాన్ని నీకు ఇచ్చేదనని అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనము దగ్గర ఒక బలిపీఠము కట్టెను. బలిపీఠం కట్టడానికి ముందుగా దేవుడు ఏమన్నాడంటే, బాబు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను రా బాబు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అయితే నేను ఒక మాట చెబుతాను, నిన్ను భూమి మీద ఉన్న ఇసుక రేణువులు ఎవరైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలరు. అది లెక్కించడం సాధ్యం కాకపోతే నీ సంతానం కూడా లెక్కింపలేనంత సంతానాన్ని ఈ భూమి మీద నీకు ఇస్తాను. ఆ మాట అనగలే, ప్రభువా 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 నా సంతానాన్ని అంతగా విస్తరింపజేస్తావు ప్రభువా. అంత మాత్రమే కాదు, ఇంకో మాట విను. తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణానికి నువ్వు ఎంత కావాలంటే అంత తిరుగు. ఆ తిరిగిన ఆ ప్రదేశం మొత్తం, ఆ ల్యాండ్ మొత్తం నీ సంతానానికే ఇస్తా. నువ్వు ఎంత వరకు తిరగలవు అంతవరకు తిరుగు. ఆ ప్రదేశాన్ని నీ కొరకు ఇస్తాను అని అనుకున్నప్పుడు ఆయన హెబ్రోన్లో సింధూర వృక్షం అనే వనం దగ్గర ఒక బలిపీఠ కట్టి అక్కడ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి బలిపీఠాలు అవసరం. ఈ రోజున ప్రార్థన చేయడానికి మందిరాలు అవసరం. ప్రార్థన మందిరంలో నీ సమయాన్ని గడపాలి. సమయము దొరికినప్పుడు గడపాలి. శనివారం మనకు సమయం ఉంది, శనివారం ప్రార్థన పెడుతున్నా. ఒకవేళ మీకు బుధవారం కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టమైతే వచ్చి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ సోమవారం కూడా ప్రార్థన చేసే ఇష్టమైతే ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ సోమవారం మంగళవారం నీ ఇంటిలో ప్రార్థన చేసుకోవటం ఇష్టమైతే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపటం ప్రారంభించు. ఎందుకు మరలా 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 చెబుతున్నానంటే, ప్రార్థన 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 అని మరలా మరలా ఎందుకంటానంటే, ప్రార్థన ద్వారా ఏదైనా నువ్వు సాధించగలవు. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారతాయి. నీ పరిస్థితులు ఇప్పుడు చూడటానికి ఒకవేళ అధ్వానంగా ఉన్నా, నువ్వు ప్రార్థన చేయటం వల్ల నీ పరిస్థితి కొద్దిగా ఉంటే అది మహాభివృద్ధి అవుతుంది. అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. ఎస్తేరు ఉంది, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి ముందుగా యోధా జాతి మొత్తానికి ముప్పు వచ్చేసింది. యోధా జాతి 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ముహూర్తం పెట్టేశాడు. ఎవరు ముహూర్తం పెట్టింది?
హామాను ముహూర్తం పెట్టాడు. ఏ రోజు ముహూర్తం అది? అదారు నెల ఏ తారీఖు? 13వ తారీఖు. ఆధారు అనే 12వ నెల 13వ రోజు ముహూర్తం పెట్టాడు. పొద్దా కావలేస్తా ఉండేవాడు. ఎప్పుడు పడింది వీళ్ళ ముహూర్తం? ఆ ముహూర్తం కుదరతల్లా. కానీ ఒక ముహూర్తం సెట్ అయింది. 12వ నెల 13వ రోజున ముహూర్తం సెట్ అయింది. 12వ నెల 13వ రోజు వచ్చిన వెంటనే అందరికి చెప్పేశాడు, ఒరే బాబు, 127 సంస్థానములో ఉన్న నాకు సంబంధించిన వారులారా, మీరందరూ ఏం చేయాలంటే యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఛాంబర్లోకి తీసుకురండి, లేదా వాళ్ళందరూ ఒకసారి సమకూర్చండి. వాళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే శిక్షించాలి. వాళ్ళందరూ ఒకరోజే ఈ ముహూర్తం రోజున ఈ 13వ తారీఖున ఫలానా టైంలో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కూడా అక్కడే అదే టైంలో స్టార్ట్ చేయండి అని చెప్పాడు. మోడీ చెప్పినట్టుగా నేను ఇక్కడ కడుతున్నాను రా, దేశమంతా ఆ రోజునే మీరు పండగలు చేయండి రా అన్నాడు. ఏమయ్యాడు? ఆ ముహూర్తం రాకముందే ఈయన ముహూర్తం పడిపోయింది. కారణం ఏంటంటే శాసనం మారిపోయింది. ఎస్తేరు ప్రార్థన ద్వారా రాజుగారు శాసనం మారిపోయింది. రాజుగారు ఒక శాసనం తయారు చేస్తే ఆ శాసనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్తేరు ప్రార్థన ద్వారా రాజ శాసనం మార్చబడిపోయింది. కారణం ప్రార్థన. ప్రార్థన శాసనాలు మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. నీ ఇరుకులో నుండి విశాంతికి నడిపిస్తుంది. నీ కలిగే నిందలు అవమానములో నుండి పూదండ వేసే విధంగా ప్రార్థన తీసుకువెళ్తుంది. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రార్థనే నడిపిస్తుంది. ఎక్కడైతే కృంగిపోయినట్టున్నావో, ఎక్కడైతే జారిపోయినట్లున్నావో, ఎక్కడైతే అవమానపడినట్లున్నావో అదే ప్లేస్ లో దేవుడు నిన్ను లేవనెత్తి ఆ ప్రజలందరి ఎదుట బూడిదికి బదులుగా పూదండన వేసి ఆ ప్రజల ఎదుట దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు అందపడదాం. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు
దేవుని మాటకు లోబడి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆశీర్వదిస్తానన్న ఆయన మనిషి కాడు, దేవుడు అని సత్యం ఎరిగిన ఆయన ప్రార్థన చేయటం మానల. ఎన్ని ప్రసంగాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని ప్రసంగాలు వినిపిస్తున్నాడు సేవకుల ద్వారా. నేను నిన్ను ఆశీర్వదిస్తా ఈ విధంగా ఉంటే, నేను నిన్ను వర్ధన చేస్తా ఈ విధంగా ఉంటే, నేను నీకు సహాయం చేస్తా నువ్వు ఎట్లా ఉంటే. ఎన్ని బోధన చేశాడు. ఆశీర్వాదం పొందకపోవటానికి కారణాలు నీకు అర్థమవుతున్నాయా? దీవెన పొందకపోవడానికి కారణం నీకు అర్థమవుతుందా? నీవే దానికి కారణం. దేవుడు ఏదైనా చెబితే మనిషిలాగా మాట తప్పడు. దేవుడు చెబితే నెరవేరుస్తాడు. ఆయన మనిషి కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఏదైనా వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. అబ్రహాము, నువ్వు ఎలా ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను. నోవాహు, నువ్వు ప్రార్థన చేసావు కనుక ఇక నేను మరల భూమిని శపించను. నువ్వు ప్రార్థన చేసావు, మరలా జల ప్రళయాన్ని భూమి మీదకి నేను రప్పించను. ఇలాగ భక్తులు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. చెప్తా, ఇంకా 2 మాటలు చెబుతాను. ఆదికాండం 26వ అధ్యాయం 24, 25 వచనాలు. ఆ రాత్రి యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని ఇస్సాకుతో చెప్పినప్పుడు అక్కడ ఇస్సాకు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇస్సాకు జీవితంలో చాలా సమస్యలు ఎదురైనవి. వాళ్ళ నాన్నగారు త్రవ్విన బావును పూడ్చివేస్తే ఈయన తవ్వించడం ప్రారంభించాడు. ఏసేకు, చెత్న, రెహబోత్ అని 3 బావులు వాడి పేర్లు పెట్టుకున్నారు. ఏసేవ్ అనగా ఒక బావి, ఆ బావి జగడాల బావి అని. చిత్ర అంటే కాస్త అది కూడా జగడాలేనని. రెహబోత్ అంటే దేవుడు వెడం చేశాడని. 3 రకాలు బావులు. నేను ఏం ఆలోచన చేశానంటే, మొదట బావి తవ్వాడు, నాకెళ్ళి చూడాలి. మొదట బావిని తవ్వాడు, జగడం ఆడటానికి ఆ ఊరోళ్ళు వచ్చారు. మొదట బావిని తవ్వాడు. ఈ నేల మాది, ఈ నీటి ఊటలు, అక్కడ నీటి ఊటలు దొరకడం చాలా కష్టం. ఈ నీటి ఊటలు కూడా మావే. కాబట్టి ఈ నేలని, ఈ నీటి ఊటలను వదిలి నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు యాక్చువల్గా ఇస్సాకు ఎంత బాధపడి ఉంటాడో, ఎంత బాధని ఆ రాత్రి అనుభవిస్తూ ఉంటాడో ఒక్కసారి మీరు వెళ్ళి ఆలోచన చేస్తూ ఉండండి, ఆలోచన చేయండి. అప్పుడేం చేయాలి దేవుడు? ఆ రాత్రి ప్రత్యక్షమయ్యి, ఇస్సాకు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నువ్వు బావు తవ్వించావు, ఆ ఫిలిస్తీన్లు, ఆ గెరారు కాపులు వచ్చి పోట్లాడటం నేను చూశాను, నువ్వు భయపడబాకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని ఆ బాబు దగ్గర దేవుడు ఎందుకు మాట్లాడలేదు? రెండో బాబు దగ్గర కూడా జగడాలైనవి. అప్పుడన్నా దేవుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఈ వాక్యం చదువుతూ తొలి దినాల్లో కొంచెం నేను ఆలోచనలకు వెళ్ళిపోయి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఏమని ఫోన్ చేశానంటే, ఆయన కొంచెం పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు వందనాలండి అన్న. వందనాలు అయ్యా అన్నారు. సార్ ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం సార్ అన్న. ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం సార్ అన్నాడు. ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు ఏందన్నాడు. నేను అడిగి చెప్పండి సార్, ఫైర్ ఇంజిన్ ఎప్పుడు అవసరం సార్ అన్నాడు. కొంపలు తగలబడేటప్పుడు, వాములు తగలబడేటప్పుడు కదా ఫైర్ ఇంజిన్ అవసరం. బాగా చెప్పారు సార్.
పోలీసులు ఎప్పుడు అవసరం సార్ అన్న. తలకాయని పగల కొట్టుకుని రక్తం అంతా పోయి నేలంతా ఉడికి ఒకటి అయిపోయిన తర్వాత పోలీసులు అవసరమా, లేకపోతే ముందుగానే ఆ గొడవ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోన్ చేస్తే తొందర రావాలన్న. గొడవ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోన్ చేసినప్పుడు తొందర రావాలి కదా, ఒకసారి తీరిపోయిన తర్వాత కాదు కదా. దేవుడు కూడా ఎప్పుడు అవసరం అన్న, దేవుడు కూడా ఎప్పుడు అవసరం అన్న. ఏం పాస్టర్ గారు ఎట్లా మాట్లాడుతుంది, ఏమో చిన్నమైన చెప్తాను, నాకేం చెప్పటం లేదు. కానీ ఇసాకు పాపం బాగు తవ్వాడు, వాళ్ళ నాన్న తవ్వించిన బాగేనది, కొత్తగా ఏం తవ్వట్లేదు. వాళ్ళ నాన్న తవ్వించిన బాగు పూర్తి చేశారు, అదే బాగు నీకు తవ్వించాడు. నీటి ఓటలు వచ్చినాయి. ఆ ఊరోడు మొత్తం ఎక్కడ అడుగు పెట్టినా నీటి ఓటలు రావట్లా. ఎన్ని తంటలు పడ్డా నీటి ఓటలు రావట్లా. ఇక్కడ నీటి ఓటలు వచ్చినాయి. ఈ నీటి ఓటలు చాలా విలువైనవి. తన గొర్రెల మందలు, ఎద్దుల మందలు, ఆవులు, ఒంటెలు ఇవన్నీ బ్రతకడానికి నీరు అవసరం. నీరు వచ్చింది. అక్కడికి వచ్చి పోట్లాడారు. బావి తోవిందా కొండరాడు, బావి తోవిందా కొండారు. ఆ తోక ముందు ఎక్కడెందుకు తోగుతున్నారని అడిగితే అసలు ప్రారంభించేవాడు కాదేమో. ఒకవేళ ఆ మాట అడిగినట్లయితే మా నాన్న తోవించిన బాబు కాబట్టి నేను కూడా తోవిస్తున్నాను, నా జంతువులు వీటన్నిటికి నీళ్ళు అవసరమని చెప్పి ఉండేవాడు. బావి తోవిందా కొండాడు, 100 అడుగులు తోవాలి. మొత్తం తోమారు. నా మెట్టంతా బయటేశారు, రాళ్ళన్నీ బయటేశారు. ఎంత శ్రమ చేస్తేనో బావి ఏర్పడింది. ఇప్పుడు నీటి ఓట్లు వచ్చి తాగటానికి నోటి దగ్గరికి వచ్చినాయి. నోటిలో పోసుకుపోతున్నప్పుడు కొట్టారు. ఎట్లా ఉండేది ఇప్పుడు వ్యవహారం? బాగా వడగాలు తాగుతుంది, మంచినీళ్ళు అవుతున్నాయి. నాలుగు గంటల నుంచి నాలుగు గారిపోతుంది అనుకుంటా ఉన్నాం. నాలుగు గారిపోతున్నాం కూడా 4 గంటల నుండి. దొరక్క చల్లటి నీళ్ళు, కొండలో నీళ్లు దొరికినాయి. ఆ నీళ్ళు తీసుకొని తాగేటప్పుడు చెంబుని కానీ అట్ట కొడితే ఎట్టుండిద్ది నీకు? ఎట్టగా ఉండేది. ఏమనిపించింది? ఏమన్నవా? నాకు మీరేమన్నరా? అరే నీ కళ్ళు ఏమన్నా నెక్కెక్కినాయంటరా, నీ కళ్ళు కనపడుతున్నాయా లేదా అర్థం కావట్లేదంటరా, నేను మంచిగా తాగితే చెంబు కొడతామేందరా నువ్వు అంటావా అనవా? ఇసాకు ఎంత బాధపడి మదన పడుతున్నాడో ఆ రాత్రి. కానీ దేవుడు ఆ రాత్రి రాలేదంట. మళ్ళీ వాళ్ళ నాన్న తోమించిన 2వ బావిని తోమించాడు. అక్కడ కూడా చాలా శ్రమించి కష్టపడ్డారు. ఆ నీడు కూడా తాగటానికి నోటి దగ్గరికి రాగలే అక్కడ కూడా కొట్టారు. ఆ నోటి దగ్గర తాగనికుండా నీళ్ళు. ఇదేందిరా, ఎంత శ్రమ పడ్డావు, ఎంత కష్టపడ్డావు. జంతువులకు నీళ్లు కావాలి కదా, మనకి నీళ్లు కావాలి కదా. ఈ రాళ్ల దేశంలో, రాళ్ల భూమిలో నీళ్లు రావటమే కష్టం, నీరు దొరకాలి కదా అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఆ రాత్రంతా వేదన చెందుతూ ఉన్నాడు ఇస్సాకు. అప్పుడు కూడా దేవుడు 3వసారి బావి తవ్వాడు. ఆ బావి తవ్విన తర్వాత నీళ్ళు వచ్చినాయి, నీళ్లు తాగుతున్నాడు, వాడి జంతువులకు పెట్టుకున్నాడు, అంతా బాగుంది. దానికి రెహబోతు అని పేరు పెట్టుకున్నాడు. అనగా దేవుడు దూరం చేశాడు, ఎడమ కలుగు చేశాడు, చాలా దూరం చేశాడు, శత్రువులను నాకు దూరం చేశాడని ఆ బావికి పేరు పెట్టుకొని ఆ రాత్రి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇస్సాకు బాధపడబాకమ్మా అన్నాడంట. బండి మీద యాక్సిడెంట్ అయినప్పుడు కొత్త బళ్ళకి ముందే పెడతారు, దూది, కాటన్ దూది, ఇది ముందు పెడతారు, బళ్ళలోనే ఉంటాయి. ప్రథమ చికిత్స చేసుకోవడానికి ముందుగా ఉంటాయి. తెగి బద్దలాగా, దోసకాయ బద్దలాగా తెగింది ఏలు, రక్తం పోతుంది. ప్రథమ చికిత్స అవసరమా? అయ్యో ఏం తెగిందని ప్రథమ చికిత్స చేయాలి. ప్రథమ చికిత్స చేయడానికి కూడా రాలేదే ప్రభు? ఆలోచించేయండి. నేను దేవుడి మీద నేరం ఏంటిలా. రక్తమంతా పోయిన తర్వాత అమ్మా దాన్ని నేను మాపుతానులేమ్మా, గాయాన్ని నేను కడతానులేమ్మా అంటే, గాయం అయ్యి రక్తం అంతా పోయేటప్పుడు కదా చెప్పాల్సింది మాట.
దేవుడు ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయులు ఎడమైపోయి వెళ్ళిపోయారో ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నువ్వు భయపడొద్దు, ఆ మాట ముందు చెప్పాలి. కానీ కారణం ఏంటంటే ఈ పరీక్షలో ఎంతవరకు నిలబడతాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీకు దేవుడు వచ్చి వెంటనే అయిపోగానే వెంటనే ప్రత్యక్షమైపోయి ఈడంటాడు చూసావా, ఎవడు పాతాళ భైరవులు జంబడక్కడ బొమ్మని అనంగలే ఆడు వెంట వచ్చినట్టుగా అట్టగే ఉండదు వ్యవహారం. పాతాళ భైరవాన్ని చిన్నప్పుడు చూశాను, ఏ భారిక అని చూస్తాడు, వెంటనే అట్టగే ఉండదు. శోధన కాలంలో నువ్వు ఎంతవరకు తట్టుకొని నిలబడుతున్నావో దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. శోధన కాలంలో మనం ఎంతవరకు నిలబడగలమో ప్రభు చూస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎంతవరకు నిలబడగలమో ప్రభు చూస్తాడు. బాధలు వచ్చినప్పుడు ఎంతవరకు నిలబడగలమో ప్రభు చూస్తాడు. ఎరగార పచ్చడి 10 రోజులు తినే 10 రోజులు వరుసగా తింటున్నప్పుడు, కోడి మాంసం తినేటప్పుడు పాడుకునే పాటలు, ఎరగార పచ్చడి తినేటప్పుడు పాటలు వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు చేపలు యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. చేపలు కూడా అయిపోయాయి. రేపు సిగ్నల్ వచ్చింది. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా పొద్దున పుంజు కొట్టుకున్నా, 2 పుంజులు తన్నుకున్నా, బాగా తెక్కగా ఉంది పుంజు. రాజబాబు అంటున్నాడు వేసి అన్నా అంటాడు. అది ఎవరు పుంజు? దాని ముహూర్తం రాలేదులే, వదిలిపెట్టి చేయాలి. ఆ పుంజు కోడి వాసం జరిగినప్పుడు ఒక ఎరగార పచ్చడి కొడిగారం 10 రోజులు కానీ వర్షం తగినట్టయితే అప్పుడే పాటలు వస్తాయి. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కారము అయినను, నిష్ఠూరమైనను, నీ మాటే వద్దయ్యా, నీ చూపే వద్దయ్యా, నీ నీడే వద్దయ్యా, నువ్వే వద్దయ్యా. ఎందుకు? నీ శ్రమ రోజున దేవుడు సహాయం చేయనప్పుడు దేవుడా ఆయన ఏం చేశాడండి నాకు, దేవుడు ఏం చేశాడండి నాకు, నేను ఎంత దుఃఖంలో ఉంటే, ఎంత బాధలో ఉంటే దేవుడు ఏం చేశాడండి అని మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడే దేవుని మీద చేస్తాం. దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. మనిషి ఆలోచించినంత తొందరగా మనిషి తొందర ఆలోచన చేస్తాడు, తొందర నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరన్నా పలికిరనుకండి భుజానికి ఇచ్చేసుకుంటారు. అక్క నువ్వు లేదు, నేను లేనక్క అంటే అక్క చెల్లి ఉంటే అట్టనుకోకండి, నేను మామూలు చెబుతున్నాను. అట్లా ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, అంటే ఏంటి వ్యవహారం? మొహం కూడా చూపించను. దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. మనిషిని చూస్తాడు, అబ్జర్వేషన్ చేస్తాడు. ఉంటాడా, ఓడతాడా, నిలుస్తాడా, ఎలా ఉంటాడు? కష్టాలలో, బాధలలో, ఇరుకుల్లో నన్నే ఆరాధిస్తాడా, ఒకవేళ నా పాద సన్నిధానంలో ఉంటాడా, ఒకవేళ జై అని ఆవిడ తర్వాత ఐ అని ఇంకొకటి అంటాడా, ఏమంటాడు? అన్నారు కదా, యేసుప్రభువు అదే అన్నారు కదా. మట్లాదివారం రోజు ఏమన్నారు? జై అన్నారు. తర్వాత ఆదివారానికి ఏ అన్నారు. అయ్యే నోళ్ళు జై అన్న నోళ్ళే
అన్నాను వాళ్ళండి. మనిషిని నమ్మొద్దు, గుర్తుపెట్టుకోండి. రాజులను నమ్మడం కంటే, రథములను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది తెలుసుకున్న వాళ్ళందరూ బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశారు. ఈ సత్యం అర్థమైన మనం బలిపీఠాలు కట్టుకోవాలి. మనిషి మీద ఆధారపడితే మనిషి మాటిచ్చి తప్పుకుంటారు. తెల్లారితే చర్చి వినయాశ్రయంలో రత్నరాజు పాస్టర్ గారు చనిపోయారు. ఆయన ప్రభుతో ఉంటాడు, భక్తి కలిగిన వాడు. పెద్ద చర్చి కట్టాడు. తెల్లారితే స్లాబ్. ఒక ఆయన ఏమన్నాడంటే 200 కట్టలేనా సిమెంట్, నేను పంపిస్తానే అన్నాడు. ఇక మొత్తం అయిపోయింది, వర్క్ మొత్తం అయిపోయింది. ఇక ఇసుక వచ్చింది, సిప్స్ వచ్చేసింది, రాడ్ బెండింగ్ వర్క్ అయిపోయింది, పనివాళ్ళు మొటా వచ్చేసింది, సిమెంట్ రాల. ఆయన కూడా పాస్ట్ గారికి వాగ్దానం చేసింది. ఆయన అయ్యో ఇబ్బంది వచ్చేసింది, నేను పంపించలేకపోతున్నాను అన్నాడు. మొటా వచ్చింది, 200 కట్టలు సిమెంట్ ఇప్పుడు అవసరం. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఆయన మనిషి మాటిస్తే మనుషులు తప్పుకుంటారేమో, కానీ దేవుడు ఒక మాటిస్తే ఎన్నడూ దేవుడు తప్పుకోడు. దేవుడు అన్నాడు, నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను నేను దీవిస్తాను. సదాకాలం నిలిచే ఆశీర్వాదం నేను నీ పిల్లలకి ఇస్తాను. అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించినట్లుగా నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అలా ఉండాలి అంటే అబ్రహాము లోక సంబంధమైన బంధుత్వాన్ని వదిలివేసి ఆత్మ సంబంధమైన బంధువులతో కనెక్షన్ పెట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైన దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నాడు. రెండవది, బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు. బలిపీఠం కడుతున్నాడు. భక్తులు కట్టిన బలిపీఠాలు ఆయా సమయాల్లో ఏ రీతిలో కట్టారో మీకు కొన్ని విషయాలు చూపించారు. ఇంకొక బలిపీఠం చూపిస్తారు. ఆదికాండము 35వ అధ్యాయము 1, 3, 7. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు దేవుడు ఎక్కడైతే కనబడ్డాడో, ఎక్కడ కనబడ్డాడు? లూజు అనే ప్రాంతంలో దేవుడు కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. దానికి ఆయన తలగడగా పెట్టుకుని రాయి నిలబెట్టి అక్కడ నూనె పోసి ప్రార్థన చేసి బేతేలు అని పెట్టాడు. వెళతా ఏమనుకున్నాడంటే 20 సంవత్సరాల తర్వాత వస్తాను అనుకోవాలి. ఆయన వెళతా ఏమనుకున్నాడంటే మరలా క్షేమంగా నేను వస్తే ఇక్కడ నీ కొరకు ఒక బలిపీఠాన్ని కడతాను అనుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం అనుకున్నాడు, కానీ దేవుడు దానికి జ్ఞాపకం చేసుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం నువ్వేమనుకున్నావో కానీ దేవుడు దానికి జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు మర్చిపోతావేమో కానీ నీ ప్రామిస్ దేవుడు మర్చిపోడు. ఓకే, యాకోబు తినడానికి ఆహారం, కట్టుకునే వస్త్రాలు కదా నీకు కావాల్సింది, రైట్, ఓకే. మొన్న నూతన వస్త్రాలు ఫంక్షన్ చేస్తున్నారు ఒక ఊరిలో, ఎందులే ఆ ఊరి పేరు ఎందుకు కానీ. నూతన వస్త్రాలు ఒక పిల్లోడికి పంచులు ఇస్తున్నారు. సంతోషంగా చేసుకున్నారు. దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఊరికి భోజనాలు పెట్టుకొని నూతన వస్త్రాలు ఫంక్షన్ చేసుకుంటే, నూతన వస్త్రాల ఫంక్షన్లు ఏం చెప్పాలి? మలిన వస్త్రాలు, అపవిత్రమైన వస్త్రాలు కానీ తీసుకున్నాడు పాస్టర్ గారు. నేను తలకాయ ఉంచుకొని కూర్చున్నా. నాకేం అర్థం కాదు, తలకాయ ఉంచుకొని కూర్చున్నా. ఈ వస్త్రాలు మలిన వస్త్రాలు, అక్కడ కొత్త వస్త్రాలు కట్టుకొని కూర్చుంటే పిల్లడు, ఇది అపవిత్రమైన వస్త్రాలు. ఎంత మర్మం చెప్పమన్నాడు, నేను ఎవడన్నాడా? నేను ఒక పాయింటే చెప్పాను, ఇదే పాయింట్ చెప్పాను. తినడానికి ఆహారము, కట్టుకోవడానికి
వస్త్రాలు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసిన ఆయన ఒక చిన్న కానుకను వాళ్ళ అన్న కోసం పంపించాడు. 200 మేకలు, 200 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, నావులు, ఆంబోతులు, దాదాపు ₹1,00,00,000 ఆస్తి పంపించాడు యాకోబు. ₹1,00,00,000 ఆస్తి పంపించిన యాకోబు చేసిన ప్రార్థన ఏంటంటే తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రము. వస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఈ గెట్ బౌల్ అవసరమా? ఫంక్షన్ వాడు చేసుకున్నప్పుడు సంతోషంగా చేసుకుంటారు. సంతోష సందర్భాన్ని మాట్లాడాలి మనం. పెళ్లి కార్యక్రమానికి వెళ్ళిపోయి పరదేశులమో ప్రియులారా మన పురమేది కాదిప్పుడు అంటే ఎట్లుంది? అమ్మ పాస్టర్ గారు ఏదా పాడుతుంది? చిన్న మైండ్ ఏమన్నా దెబ్బతిందా పాస్టర్ గారికి? ఏ మన పురమేది కాదని మనకు తెలుసు. ఆడ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుపోతాడు, వధువు సంఘానికి తెలుసు. ఈ మరణం సంఘానికి అవసరం. ఆడెందుకు? పత్తిలు కట్టుకున్నారు. పాస్టర్ గారు లేచి నిలబడ్డాడు. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు. బాగా రాగాలి. ఏ గడియో అయ్యో రాగరా బాబా. పత్తిలు కట్టుకొని ఓపిరి కోసం పిలిస్తే రాలిపోదు నువ్వు కూలిపోదు మీద నాయన. సందర్భానుచితముగా పాట పాడటం నేర్చుకోవాలి. సందర్భానుచితమైన పాటలు పాడటం నేర్చుకోవాలి. సాగు దగ్గరికి వెళ్ళినప్పుడు సాగుకు సంబంధించిన పాటలే పాడాలి. ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాద సందర్భాన్ని పాటలే పాడాలి. రకరకాల సంబంధమైన పాటలు అన్నీ రాయబడి ఉన్నాయి. బాధ కలిగినప్పుడు బాధ సంబంధించిన పాటలు ఉన్నాయి. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పాటలు ఉన్నాయి. లేదు అన్ని ఉతికి ఒక్క రేవులేసి ఆరేస్తానంటే అది వ్యవహారం సరి అయిందేమి కాదు. ఇప్పుడు అంటాడు ఈయన, వాళ్ళ అన్న దగ్గర నుంచి వెళ్ళేదానికి ముందుగా చదువు. నీకు కనబడిన నీ దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళుదుము. నా కష్టకాలంలో నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడయ్యండి. ఆయన నాకు తోడైంటే నేను దేవునికి బలిపీఠం కడతానని చెప్పాను. పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద దాచిపెట్టెను. 7వ వచనం, అతడు గనుక అక్కడ బలిపీఠము యాకోబు కట్టి ఆ చోటికి ఎల్ బేతేలు అని పేరు పెట్టెను. ఎల్ బేతేలు అంటే దాని పుట్టుకోళ్ళు ఏమి ఇచ్చాడు? బేతేలు దేవుడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు దేవుడు అని పేరు పెట్టాడు. బలిపీఠం కట్టడం అంటే ప్రార్థనా జీవితం అని అర్థం. ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి నెంబర్ 1 కారణం లోక సంబంధమైన స్నేహాన్ని వదిలేశాడు. లోక సంబంధమైన బంధుత్వాన్ని వదిలేశాడు. ఆత్మీయ దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. బలిపీఠం దట్ మీన్స్ ప్రార్థన అని అర్థం.
కాబట్టి మన జీవితాలలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నీ ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా, కష్టములోనైనా, నష్టములోనైనా, వ్యాధిలోనైనా, ఆరోగ్యమందులో, బాధ వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, అది ఏదైనా కూడా అన్ని సమయాల్లో దేవుని దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు మించిన ఆయుధము ఇంకొకటి లేదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన మొదట నీ స్థితి కొద్దిగా ఉంటే అది మహాభివృద్ధి అయినట్లుగా ప్రార్థనే చేస్తుంది. యేసేపు ఒక్కడే వెళ్ళాడు ఐగుప్తికి అమ్మబడి దాసుడిగా. ఏ ప్లేసులోకైతే యేసేపు వెళ్ళాడో, ఏ ప్లేసులోకైతే యేసేపు వెళ్ళాడో అతడు ప్రార్థనాపరుడు, అతడు దేవునితో సంబంధం కలిగిన వాడు. దేవుడు యేసేపుతో మాట్లాడుతూ ఉండేవాడు కళల ద్వారా. ప్రార్థనాపరుడే ఎక్కడికైతే వెళ్ళాడో ఆయన్ని బట్టి ఆయన బంధువులు 70 మందిగా వెళ్ళారు. 400 సంవత్సరాలకి లక్షల మందిగా తయారవడానికి గల కారణం ఒక్క యేసేపుని బట్టి వారి సంతానం దీవెన పొందింది. దేవునికి స్తోత్రం. ఒక్కడు నిలబడు నువ్వు దేవుని కోసం. ఒక్కరు నిలబడండి దేవుని కోసం. నీ ఇంటిలో నువ్వు ఒక్కదానివే, నీ ఇంటిలో నువ్వు ఒక్కడవే ప్రభు కోసం నిలబడు. ఆషామాషగా ఉండబాకు, తమాషాగా ఉండబాకు. నీ ఇంటిలో నువ్వు దేవుని కోసం నువ్వు ఒక్కడవే ప్రభు కొరకు నిలబడు. ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏ విషయంలో మీ కుటుంబం సిగ్గుపడుతుందో, ఏ విషయంలో మీ కుటుంబం అవమానపడుతుందో, ఏ విషయంలో మీ కుటుంబం శ్రమలో ఉందో, ఇబ్బందిలో ఉందో, కన్నీటిలో ఉందో, వాటి అన్ని పరిస్థితులు నీ ప్రార్థన ద్వారా మార్చబడతాయి. ప్రార్థన ద్వారా మార్చబడతాయి. పరిస్థితి మార్చబడింది. యాకోబుకి శత్రువు వాళ్ళ అన్నండి. వాళ్ళన్న భయంకరమైన శత్రువు యాకోబుకి. యాకోబును చంపేస్తానంటాడు వాళ్ళ అన్నయ్య గారు. అలాంటప్పుడు యాకోబు వాళ్ళ మామగారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు భయంకరమైన ప్రార్థన చేశాడు, బలమైన ప్రార్థన చేశాడు. ఒక రాత్రి అంతా యెబ్బేకు దగ్గర ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎన్నోసార్లు సాష్టాంగ పడ్డాడు. ఒకటే భయం. ఈయన ప్రార్థన ఏం చేసిందంటే వాళ్ళ అన్నలో ఉన్న పగర మొత్తాన్ని తీసేసి వాళ్ళ అన్న 400 మంది ప్రజలతో వస్తుంటే తమ్ముడు గడగడలాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ దగ్గరికి కానీ కత్తి తీసుకొస్తాడు, ఇటుబడి పరిగెడదాం అనుకుంటా జాగ్రత్తగా ఉండి గడగడలాడుకుంటూ వస్తున్నాడు. అప్పటికే కాలుకు పంపించేశాడు. గడగడలాడుతూ ఉంటున్నాడు. దగ్గరికి వచ్చేసి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని, ఎంతకాలం అయింది తమ్ముడా నేను చూసి. పగల మొత్తాన్ని తీసివేసింది ప్రార్థన. శాపాన్ని తీసివేసేది ప్రార్థన. నీ దుఃఖాన్ని తీసివేసేది ప్రార్థన. నీ నిందను అవమానాలు తీసివేసి బూడిదకి బదులు పూదండలు వేసేది ప్రార్థన. కాబట్టి బలిపీఠం కడదాం, ప్రార్థన బలిపీఠం కడదాం. అన్ని విధాలైన ఆశీర్వాదాలు పొందడానికి 2 మాటలు చెప్పాను. అబ్రహాం అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందడానికి మొదటి కారణం, రెండో కారణం మీకు చెప్పాను. చాలా రీజన్స్ ఉన్నాయి. దీవెన పొందడానికి, ఒక మనిషి దీవెన పొందడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దేవుడు ఒక మనిషిని ఊరకనే దీవించడు. ఒక మనిషికి 10 రూపాయలు వస్తుంది అంటే 10 రూపాయలు ఊరక ఎవరు ఇస్తారా? 10 రూపాయలు ఎవరు ఇస్తారు ఊరక? 100 రూపాయలు ఉచితంగా ఇస్తావా? ఒక మనిషి నిన్ను దీవిస్తున్నాడు, ఒకరి ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందంటే, ఒకరి ద్వారా దీవి నీకు వస్తుందంటే కేవలం దేవుడి అనుమతి ద్వారా ఆ దీవెన నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ దీవెన ఎలా తిరుగుకుంటా ఇటుపడిపోకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తుందంటే, రెక్కలు ధరించుకుని వెళ్ళొచ్చు. డబ్బుకి రెక్కలు ధరించుకుని వెళ్ళే ఒక గుణం ఉంది. అది రెక్కలు ధరించుకుంటే ఎగురుకుంటా నీ దగ్గరికే వచ్చువా, నీ దగ్గరికే వచ్చువా, నీ దగ్గరికే రావాలి. నీ దగ్గరికి వస్తుందంటే దేవుని ప్రణాళిక ఏదో నీ పట్ల ఉంటుంది. ప్రార్థన చేసుకో. దీవించబడ్డానికి, ఇంకా ఆశీర్వదించబడ్డానికి ప్రార్థన చేసుకో. ఆశీర్వాదం కోసమే నీ చూద్దాం. పదే ఆశీర్వాదం మాట్లాడండి. ఆశీర్వాదం వస్తుంది. పాపం ప్రియులారా, పాపం అంటే అదే వచ్చింది మనవి. ఆశీర్వాదం దేవుడు
మన దగ్గరికి తీసుకొచ్చిన గాక. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. తలలో వచ్చండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. యేసు హల్లెలూయా. జీసస్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన
వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రభువా, ఎన్నోసార్లు మేము దారి తప్పుతూ ఉన్నాం, ఎన్నోసార్లు మీ మాటకు దూరంగా ఉంటున్నాం, మా జీవితాన్ని క్రమపరచుకోలేని స్థితిలో ఉంటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. మీరు మాట్లాడే మాట అది సజీవమైంది. మా జీవితాలు ఎన్నోసార్లు మమ్మల్ని మీ మాట కలుపుతున్నది ఆయన, మీ మాట మమ్మల్ని స్థిరపరుస్తుంది ఆయన, మీ మాట మమ్మల్ని హెచ్చరిస్తుంది ఆయన, మీ మాట మమ్మల్ని బలపరుస్తుంది నాయన. ఎంత బలమైన మాటలను మేము స్వాధీనపరుచుకొని మా హృదయంలో కేంద్రీకృతం చేసుకొని మేము లోబడి జీవించడానికి ప్రబోధం చేయండి. ఇసాకు అలాగే ఉన్నాడు, తనకి ఎన్నో సమస్యలు ఎదురైంది. ఆ రోజు మీరు ప్రత్యక్షం కాకపోయినా సమస్యలో నిలబడ్డాడు కనుక, శోధన కాలంలో నిలబడ్డాడు కనుక, తన వేదన కాలంలో నిలబడ్డాడు కనుక నేను ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, బాధపడద్దు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని వాగ్దానం చేసేవే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు. మా పితరులు ఒక ప్రత్యేకంగా ఉన్నారు నాయన. మురుకులకు తరువారికి వేరే రక్షణ పొంది జీవవాక్యములు చేతపట్టిన లోకానికి జ్యోతులుగా వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తున్న దివ్య దీపాలుగా ఉన్నారు నాయన. శరీర సంబంధమైన స్నేహము అది వైడమని జ్ఞాపకం చేశారు. ఆత్మ సంబంధమైన స్నేహము ఆశీర్వాదం నడిపిస్తుందని, బలిపీఠం కట్టి అనుభవానికి వెళ్ళాడని, ఎన్నో మంచి లక్షణాలు అబ్రహాం కలిగి ఉన్నాడు కనుక తనను అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించినట్టుగా చూడగలుగుతున్నాం. మీ ఆశీర్వాదాన్ని పాత్రలు చేయమని, తీరుడమైన మా ప్రార్థనలు ఆలకించమని, ఎత్తబడిన సువార్త నీరు గట్టి ఫలింపజేసి హృదయంలో ముద్రించవలసిందిగా యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్.